అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో అక్టోబర్ 5 నుంచి ఏపీ ఉద్యోగ సంఘాల పీఆర్సీ, ఫిట్‌మెంట్ డీఏలపై మీటింగ్స్ అండి. పూర్తి తాజా సమాచారం ఏంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో సహనం నశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతూ ఉన్నారు. ప్రభుత్వ తీరుపై ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట్రామరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ లభించకపోవడం, జీతాల చెల్లింపుల్లో జాప్యం, డీఏ బకాయిలు, పీఆర్సీ అమల్లో జాప్యం వంటి అనేక సమస్యలు ఉద్యోగుల సహనాన్ని నశింపజేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈ మేరకు ప్రధాన సమస్యలు మరియు ఉద్యోగుల ఆందోళనలు ఏంటంటే జీతాల చెల్లింపుల్లో జాప్యం. ప్రతి నెల 1వ తేదీన జీతాలు రాకపోవడం ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు, నెలవారీ ఖర్చులు, రుణాల వాయిదాలు, ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యం వంటివి ఉద్యోగుల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతున్నాయి. డీఏ బకాయిలు. ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంపై ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో కూడా డీఏ బకాయిలు పేరుకొని పోయాయని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే ధోరణి కొనసాగించడం దారుణమని ఉద్యోగ సంఘాలు అయితే ఆరోపిస్తూ ఉన్నాయి. పీఆర్సీ, పే రివిజన్ కమిషన్ జాప్యం. 2023 జూలై నుండి పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కూడా జరగకపోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2027 వరకు కూడా పీఆర్సీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదని, 2029 ఎన్నికల వరకు దీనిని సాగదీసి ఏదో ఒక మొక్కుబడిగా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాకర్ల ఆరోపించారు. ఇక ఐఆర్ మరియు ఇంటీరియం రిలీఫ్ హామీ మరియు అమలు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చి 16 నెలలు గడిచినా ఇప్పటివరకు దాన్ని ఊసేలేకపోవడంపై ఉద్యోగులు విమర్శనలు గుప్పిస్తున్నారు. గత ప్రభుత్వం తొలి క్యాబినెట్‌లో 27% ఐఆర్ ఇచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వం డీఏ ఇవ్వడానికి దిక్కులేని పరిస్థితిలో ఉందని ఉద్యోగులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు. ఇక పెండింగ్ బకాయిల విషయానికొస్తే ఉద్యోగులకు సుమారు 30,000 కోట్ల రూపాయల మేర పెండింగ్ బకాయిలున్నాయని, వీటిని ప్రభుత్వం ఎప్పుడు తీరుస్తుందో తెలియదని ఉద్యోగ సంఘాలైతే ప్రశ్నిస్తున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ. గత ప్రభుత్వంలో 3,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించారని, ప్రస్తుత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై కూడా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ముందుకు సాగే మార్గం ఏమిటి? ఉద్యమ కార్యాచరణ తప్పదా అంటే, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై అన్ని ఉద్యోగ సంఘాలు ఒకే తాటిపైకి తీసుకొచ్చిన ఉద్యమం ప్రారంభించడానికి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిద్ధమవుతోంది. దసరా పండుగ తర్వాత అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లుగా కాకర్ల వెంకటరామిరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా లభించకపోవడం ప్రభుత్వ ఉదాసీనతకు నిదర్శనమని ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద ఉద్యమానికైతే దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు.